డెవలప్‌మెంట్ తెలంగాణ నుంచి ఏపీ సెపరేట్ అయిపోయాక తెలంగాణలో డెవలప్‌మెంట్ బాగా కనిపిస్తుంది. మనకు లైవ్‌లో కనిపిస్తుంది. ఇది ఎవరో చెప్పినయి కావు, రూమర్స్, రీల్స్ చూసి కాదు. మనం లైవ్‌లోనే చూస్తున్నాము. ఫ్లైఓవర్స్, రోడ్ డెవలప్‌మెంట్, రోడ్ వైడనింగ్, సచివాలయము, అది కాక ప్రజలకి సాలరీస్ కూడా ఎక్కువ. ఎక్కడికెళ్ళి జాయిన్ అయినా కూడా సాలరీ మోర్ దెన్ 20, 15 ఉంటది. ఏపీలో అయితే తెలంగాణ నుంచి సెపరేట్ అయిపోయాక దోపిడీలో, చీటింగ్‌లో డెవలప్‌మెంట్ అయింది. అంతే, ఇంకేమీ లేదు. 10 ఇయర్స్ దాటేసినా కూడా ఇంతవరకు శాలరీస్ గొర్రెకి పెట్టుడు తోకలాగా ఏపీలో 12,000, 8,000, మాక్సిమం 12, 8, 6, 7, 8 ఇవే సింగిల్ డిజిట్స్. 10 ఇయర్స్ దాటినా కూడా ఏపీలో ఏం లేదు. సిటీ డెవలప్మెంట్ మహా అంటే విజయవాడ ఒకటి అయింది. ఆ విజయవాడ అయినా కూడా ఇదేంటి రాజకీయ నాయకులు, సీఎంలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అంతా తిరుగుతారు కాబట్టి అక్కడ పక్కన అమరావతి ఉంది కాబట్టి దాని గురించి చేశారు. అండ్ ఏపీ 10 ఇయర్స్ అయ్యాక కూడా ఏమీ లేదు. ఎప్పుడు కూడా కరెంట్ ఎనీ టైం కరెంట్ తీస్తారు. కొన్ని ఏరియాలో కొన్ని మేలో ఎక్కువగా వాడతారని కరెంట్ తీస్తారు ఒక హాఫ్ అన్ అవర్. ఏపీలో అయితే మే ఉండదు, సమ్మర్ ఉండదు, వింటర్ ఉండదు, ఎనీ టైం కరెంట్ కొరత. ఎప్పుడు చూసినా కరెంట్ షార్టేజే. మేలో అయితే ఇక మనం చచ్చిపోకుండా బతుకున్నప్పుడు నరకం చూడాలంటే ఏప్రిల్ మేలో ఏపీకి వెళ్ళండి. మరి ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి కోస్టల్ ఆంధ్రాలో అస్సలు మార్నింగ్ 6 కి తీస్తాడు, రోజంతా కరెంట్ ఉండడు, మళ్ళీ 11:30కి ఇస్తాడు. ఆ 11:30 ఒక 20 మినిట్స్ అలా అలా పేరు కోసం వచ్చి మళ్ళీ నైట్ అంతా తీస్తాడు. నరకం కనిపిస్తుంది ఏపీలో. ఏ రకంగా డెవలప్మెంట్ లేదు, వీళ్ళ దగ్గర బడ్జెట్ లేవు, ఫండ్స్ లేవు, పబ్లిక్ కి సరైన జీతాలు కూడా ఇవ్వరు. గవర్నమెంట్ వాళ్ళు కొంతవరకు, ప్రైవేట్ వాళ్ళైతే ఘోరం, పెద్ద డెవలప్మెంట్ లేదు. సో ఏపీ వాళ్ళు తెలంగాణని క్రిటిసైజ్ చేసేంత స్టేజ్ కి ఇంకా ఎదగలేదు. కొద్దిగా తగ్గి ఉండండి. క్రిటిసైజ్ చేసుకోండి, ఏపీ వాళ్ళు చేసుకోమని చెప్పండి. తెలంగాణ వాళ్ళని విమర్శించేంత స్టేజ్ కి ఇంకా డెవలప్ కాలేదని నేను అనుకున్నాను. సో ఏపీలో అంతకుమించి ఇంకేమీ లేదు. అంతే, మహా అంటే క్రాప్ ప్రొడక్షన్ ఒకటి ఉంది, ధాన్యాలు పండుతుంది, అదైనా రివర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పంటలు ఒకటి ఉన్నాయి. ఆ పంటలు ఒకటి ప్లస్ తప్పితే ఏపీలో ఏ గడ్డి లేదండి. గడ్డి పిక్కుండా తప్పితే దేనికి పనికిరాం ఏపీ వెళ్తే. అందుకనే ఏపీ వాళ్ళందరూ తెలంగాణలో వద్దో వద్దో అని చెప్పేసి ఇక్కడే వచ్చి ఉంటారు. 80% ఐటీ కంపెనీస్ లో అయినా, చిన్న చిన్న కొంతమంది హోటల్స్ పెట్టుకుని ఊడ్చుకుని అయినా తెలంగాణలో బతుకుతాం వస్తారు. కానీ ఏపీలో ఏం సోర్స్ లేవు కాబట్టి వీళ్ళతో వద్దనిపించుకుని చీకొట్టించుకుని తెలంగాణలో ఉంటారు ఏపీ వాళ్ళు. ఏపీ వాళ్ళు కాబట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి కాబట్టి దాని రీజనల్ ఫీలింగ్ అంటారు. మా ఏరియా కోసం మేము ఏదో ఒకటి చెప్పుకోవాలని చెప్పేసి అలా రీజనల్ ఫీలింగ్. రియాలిటీలో చూస్తే లొట్టే ఏపీ, ఏమీ లేదు. ఏపీలో అంతా లొట్ట కాబట్టే కదా ఏపీ వాళ్ళంతా హైదరాబాద్ వచ్చింటారు. అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? వీళ్ళు వద్దు అని తెలంగాణలో అంటారు. స్టేట్ సెపరేట్ అయ్యా కూడా వద్దని అంటున్నారు. వద్దన్నా కూడా చీకొట్టించిన ఎందుకు అన్నారంటే ఏపీలో ఏం సోర్స్ లేవు. సో దీన్ని చూసి మీకు ఏం అర్థమైంది? తెలంగాణనా అడుక్కునే స్టేజ్ లో ఉంది, ఏపీనా? వీళ్ళని ఎందుకు వాళ్ళు క్రిటిసైజ్ చేయటం? ఎక్కడికి? అవును, అది నిజమే కదా, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. వలస జీవుల్లాగా, లేబర్ లాగా చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఉంటున్నారు మనది. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏమి డెవలప్మెంట్ లేదండి. అందరు తినటం కోసమే వస్తారు. పబ్లిక్ ను ఉద్ధరిస్తాం కోసం అయితే రియాలిటీలో మాట్లాడుకుని అందరు వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వస్తారు. ఇక్కడ పబ్లిక్ ఏపీలో అయితే మరీ గౌరవం. ఏపీలో అయితే పబ్లిక్ ను ఉద్ధరించింది ఏమీ లేదు. ఎవరికాలు తినేసి వెళ్ళిపోతారు. అది ఇంతవరకు ఏపీలో రివర్స్ ఎక్కువ, తెలంగాణలో రివర్స్ ఎక్కువ. తెలంగాణ డక్కన్ ప్లాట్యూ మీద ఉంది, అంత రాత ఏరియా, అందరు టిన్నులతో కొనుక్కుంటారు. అయినా కూడా ఇక్కడ యాక్చువల్ గా నిజాలు మాట్లాడంటే తెలంగాణలో కరెంట్ షార్టేజ్ ఉండాలి. ఏపీలో ఎక్కడ పడితే అక్కడ నదులకైతే ఏం కొరత లేదు. నదులు ఎక్కువ ఉంటే కరెంట్ జనరేట్ చేయొచ్చు. బొగ్గు ఒకటే కాదు, వాటర్ నుంచి కూడా కరెంట్ జనరేట్ అవుతుంది. అన్ని సంవత్సరాలు అయినా కూడా టీడీపీ వచ్చింది, వైసీపీ వచ్చింది, ఎప్పుడు కరెంట్ కరువే, కరెంట్ కొరతే. ఎప్పుడు ఏపీఎల్లో ఒళ్ళంతా మంట, ఎనీ సీజన్ కరెంట్ ఉండదు. సో ఎప్పుడు చూసినా లోనే ఉంది, కానీ ఎప్పటికీ ఏపీ డెవలప్ అవ్వదు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మహా అంటే డెవలప్ అమరావతి, విజయవాడ, గుంటూరు మెయిన్ సిటీస్ లోనే కరెంట్ ఉంటుంది, డెవలప్మెంట్. విలేజెస్ లో అయితే నరకం చూస్తారు.